హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌లో కొన్ని అటెండర్ పోస్టులైతే నాన్ గెజిటేటెడ్ గ్రూప్ సి పోస్టులైతే భర్తీ చేశారండి. సో, దీనికి కేవలం 10th అర్హతతో ఈ పోస్టులైతే భర్తీ చేస్తున్నారు. సో, మనకి మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. 56,000 వరకైతే శాలరీ అనేది ఉంటుంది. విత్ అకామడేషను అండ్ నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, చివరి వరకైతే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ చీఫ్ ఇది కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ తమిళనాడు, పాండిచ్చేరి, చెన్నై అని ఇచ్చారు. సో, మనకి ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మనకి దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఇది అండ్ ఇవేంటంటే అండర్ గ్రూప్ సి క్యాడర్ కింద వస్తాయి ఈ పోస్టులు అయితే. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడైతే చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఏంటంటే జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ నాన్ మినిస్ట్రల్ పోస్టులు అయితే ఇవి. సో, ఇవి నాన్ మినిస్ట్రల్ గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ పోస్టులు. మొత్తం టోటల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ వైజ్గా ఇక్కడైతే పోస్టులు అయితే భర్తీ చేశారు. సో, అది అండ్ ఇక్కడ పే స్కేల్ అయితే ఇచ్చారు. పర్ మంత్ మనకి రెమ్యునేషన్ ఎంత ఇస్తారు అనేది ఇచ్చారు. సో, లెవెల్ 1 7th CPC లెవెల్లో అయితే మనకి శాలరీ అనేది ఉంటుంది. మనకి 56,900 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. విత్ అకామిడేషన్ ఇస్తారు అండ్ ఆల్సో ఫుడ్, బెడ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, అది అండ్ హూ కెన్ అప్లై అని ఇచ్చారు. సో, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్, ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో, అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. మెట్రికులేషన్ 10th స్టాండర్డ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ 10th స్టాండర్డ్తో 56,000 శాలరీ అంటే మంచి ఆపర్చునిటీ అండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. సో, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th స్టాండర్డ్ అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. చూడండి, 18 to 25 years అయితే ఇచ్చారు. ఇక్కడ ఏజ్ విషయానికి 18 to 25 years అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్ అప్ టు 40 years ఇది గవర్నమెంట్ సర్వెంట్స్. మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ 18 to 25 years ఇచ్చి అండ్ 40 years వరకు అయితే ఇచ్చారు గవర్నమెంట్ సర్వెంట్స్కి. సో, అది ఏజ్ రిలాక్సేషన్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇచ్చారు. మనకి సెప్టెంబరు 8న స్టార్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ సెప్టెంబరు లాస్ట్ డేట్ టైం ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు కదా. సెప్టెంబరు 22 వరకు అయితే ఉంటుంది. నైట్ 12 o'clock వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో, అది అండ్ పబ్లికేషన్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. సో, ఇప్పుడు క్యాండిడేట్స్ అప్లై అయితే చేస్తారు కదా, వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు ఎగ్జామ్కి. సో, అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద హాల్ టికెట్స్ ఫర్ డౌన్లోడింగ్ అయితే ఎప్పుడు October 1న అయితే డౌన్లోడింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ప్లేస్ అండ్ డేట్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి October 6వ తారీఖున చెన్నైలో అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. దీనికైతే సింగిల్ ఎగ్జామ్ పెడతారు. సో, ఇది ప్రతి ఒక్కరు కూడా యూజ్ అనేది చేసుకోండి. వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది, ఏ లోపు అప్లై చేయాలి. సో, ఇలాంటివన్నీ ఇచ్చేస్తారు కాబట్టి ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా చెప్తున్నాను. సో, ఇంక ఈ వీడియోని ఎవరైనా లైక్ అయితే చేయండి. సో, అది అండ్ నెక్స్ట్ ఇక్కడ హూ కెన్ అప్లై అని ఇచ్చారు కదా. ఇండియన్ సిటిజన్స్, ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందాకే చెప్పాను, ఏజ్ అనేది 18 to 25 years. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. చూడండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years అండ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి 40 years అయితే ఇచ్చారు.
సో మనకి 18 to 25 ఇయర్స్ ఏజ్ అనేది, బట్ అక్కడి నుంచి మీ క్యాస్ట్ వైజ్గా మీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఇక్కడైతే చూడండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ మీకు చెప్పేశాను. 10th స్టాండర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ అప్లికేషన్ ఫీ అనేది వచ్చేసరికి దేర్ ఈజ్ నో అప్లికేషన్ ఫర్ ఫీ ఎనీ కేటగిరీ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో ఇది కూడా బెస్ట్, మంచిదే కదా. మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు, డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో అది అప్లికేషన్ ఫీజు అయితే ఎలాంటి ఫీజు లేదు. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా. ఆల్ ద క్యాండిడేట్స్ హూ విష్ అప్లై షాల్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఇది HDP మనకి ఏంటంటే TN ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ డాట్ అనేది ఇచ్చారు, తమిళనాడు ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ డాట్ అని ఇచ్చారు. సో నేను వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి చదివి చూసి ఆన్లైన్లో అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంకోటి వీళ్ళు మెన్షన్ చేశారు, ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఓన్లీ యాక్సెప్టెడ్ అనేది ఇచ్చారు. సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయడానికి అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, మిగతా ఏ రకంగా పోస్ట్ కానీ మెయిల్ కానీ ఇలాంటివంతా చేయడానికి ఏం లేదు అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ సబ్మిటెడ్ వితౌట్ ప్రాపర్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, వ్యాలిడ్ ఫోటో, ఆధార్ కార్డు. సో ఏంటంటే ప్రాపర్గా లేకుండా అప్లై అనేది చేయకండి అంటున్నారు. సో ఫస్ట్ ఉండాల్సినవి కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బి అప్లోడింగ్ అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మనకి ఏంటంటే దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్లైన్లో వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండాల్సిన డాక్యుమెంట్స్ కూడా చెప్పారు. మెట్రికులేషన్ 10th సర్టిఫికేటు, క్యాస్ట్ అండ్ మీ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళకి డాక్యుమెంట్ ఉండాలి. అండ్ PW వాళ్ళకి ఇది అవసరం లేదు. అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఫొటోస్ ఉంటాయి కదా, అది కూడా లాస్ట్ 3 monthsలో రీసెంట్గా తీసుకున్న ఫొటోసే ఉండాలండి, ఎప్పుడో ఓల్డ్ పెడతామంటే లేదు. సో లాస్ట్ 3 monthsలో తీసుకున్న ఫొటోస్ అండ్ స్కానర్డ్ సిగ్నేచర్, ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి స్కాన్ తీసుకోవాలి. సో వ్యాలిడ్ ఫోటో ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ID కానీ ఇట్లా ఉంటాయి కదా, పాస్పోర్ట్, ఇవన్నీ కూడా ఏదో ఒకటి అప్లోడ్ అనేది చేయాలి ఉండాల్సిన డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఎప్పుడులోగంటే సెప్టెంబర్ 22 లోపు ఎప్పుడైనా సరే మీరు అనేది ఆన్లైన్లో అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ అనేది పెట్టి ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వస్తుంది. 10th స్టాండర్డ్ మీద మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు కూడా యూజ్ అనేది చేసుకోండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.